మూవీ నేమ్ పేచి. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. పేచి మీనింగ్ పెద్దమ్మ మన తెలుగులో. ఇంక ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మనం మూవీలో గోస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మూవీలో వచ్చింది మాత్రం గొడవలేని లాజికల్ సీన్స్. నేను ఈ మూవీ చూడడానికి ఒక సింపుల్ రీజన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్, నేను ఆ రీల్లో చూస్తున్నప్పుడు మూవీలో షార్ట్స్ అండ్ బీజిఎమ్స్ అండ్ విజువల్స్ అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. నేనేదో హర్రర్ ఫీల్ ఇచ్చే మూవీ అనుకున్నా, కానీ మూవీ చూసాక మాత్రం రియాలిటీ చెక్ చేసుకున్నా. ఫియర్ మాత్రం జీరో. నిజం మాట్లాడుకుంటే ఆ రీల్లోనే ఇంకా మంచి హర్రర్ ఉంది భయ్య. మూవీ టోటల్ రన్ టైం 1 hour 40 minutes. ఫస్ట్ 1 hour అయితే బాగా సెటప్ చేసుకుంటారు. లాస్ట్ 40 minutes అయితే హర్రర్ ఎలిమెంట్స్ కన్నా వాళ్ళ ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. వ్యూవర్స్కి స్కేరీ ప్లేస్లో ఇరిటేషన్ ఇచ్చారు. స్టోరీ సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ వెళ్తారు. వాళ్ళతో ఒక ఫారెస్ట్ గైడ్ ఉంటాడు. ఆయన చెప్తాడు, ఇక్కడ పేచి అని ఒక ఆత్మ ఉంటుంది, ఈ ఫారెస్ట్ అంత సేఫెస్ట్ ప్లేస్ కాదు అని చెప్తున్నా. వినాలి కదా, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. తర్వాత అన్యాచురల్ స్టింగ్ స్టార్ట్ అవుతాయి. బట్ హర్రర్ కన్నా కన్ఫ్యూజింగ్ షౌటింగ్ సీన్స్ ఎక్కువ. పేచి ఎవరు, ఎందుకు హంట్ చేస్తుంది, ట్రెక్కింగ్కి వెళ్ళిన వారికి ఏం జరుగుతుంది అన్న ఆన్సర్ మొత్తం ఆ 40 minutesలో తెలుస్తుంది. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఆ జర్నీ దాకా పేషెన్స్ కావాలి మీకు, ఆ లాస్ట్ వరకు వెళ్ళాలంటే. క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హింట్ ఇచ్చారు. సో ఇది బేసికల్లీ పార్ట్ 1 సెటప్లా ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే ఈ మూవీ 1 time వాచబుల్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఓకే, హర్రర్ కోసం చూస్తే డిసప్పాయింట్ అవుతారు. ఇంకా యాజ్ యూజువల్గా చెప్పాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.